ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ ఫోటో చూసి బెంబేలెత్తిపోతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. ఒక బీసీ మహిళని కూడా చూడకుండా దౌర్జన్యానికి దిగారు. ఆఖరికి ఏమాత్రం సంబంధం లేని ఉన్నతాధికారిపైనే కక్ష సాధింపులకు దిగి పోస్టింగ్ కూడా లేకుండా చేయించారంటే వీళ్ళ అరాచక పర్వం అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఎవరా ముగ్గురు? వాచి స్టోరీ. ఇదిగో ఈ ముగ్గురిని చూడండి. ఒక అధికారిపై ఎలా దౌర్జన్యానికి దిగారో. చూశారుగా వీళ్ళ దౌర్జన్యం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. అనంతపురం జెడ్పీ కార్యాలయంలో ఈ ముగ్గురు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ వ్యక్తిగత ఛాంబర్, మేయర్ మహమ్మద్ వాసిం వ్యక్తిగత ఛాంబర్లలో అనుమతి లేకుండా ప్రవేశించారు. అనుచితంగా ప్రవర్తించి వీరంగమాడారు. బలవంతంగా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ఛాంబర్లోకి ప్రవేశించి వైఎస్ జగన్ ఫోటోలను తొలగించారు. ఇదేంటని ప్రశ్నించిన వారి పట్ల దురుసుగా వ్యవహరించారు ఈ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు. అంతేకాదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఫోటోలు తగిలించి వెళ్లిపోయారు. ఇదే సమయంలో ఏమాత్రం సంబంధం లేని జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డికి టీడీపీ ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇచ్చారు. నీకు అదేంటో తేలుస్తాం, నీ ఉద్యోగాన్ని ఊడగొడతాం అని ఉద్యోగులంతా చూస్తుండగానే రెచ్చిపోయారు. వైఎస్ జగన్ ఫోటోలు వాళ్ల వ్యక్తిగత ఛాంబర్లో మాత్రమే ఉన్నాయని, అవి ప్రభుత్వ కార్యాలయంలో లేవని, తనకు సంబంధం లేదని చెప్పినా వినలేదు. రెచ్చిపోయి మాట్లాడి సీఈఓను బెదిరించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేల బెదిరింపులకు సీఈఓ తలగ్గకపోవడంతో అన్నట్లుగానే బురద రాజకీయం చేసి ఆయన్ను బదిలీ చేయించారు. కనీసం ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం. ఈ వ్యవహారంతో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఉద్యోగ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. బీసీ వర్గానికి చెందిన జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఛాంబర్లో దౌర్జన్యానికి దిగటంపై కంప్లైంట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గుబాటి ప్రసాద్, సురేంద్రబాబు, ఎంఎస్ రాజుపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ఛాంబర్లో వైఎస్ జగన్ ఫోటోలు పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంటే ఎలా పెడతారు అని చెప్పేసి అనేక రకాల కూడా దుర్భాషలాడుతూ వ్యక్తిగతంగా కూడా ఆమెను కూడా కించపరుస్తూ, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కించపరుస్తున్న దాన్ని వారిపైన కూడా వెంటనే కూడా కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం అయింది. జెడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చారని కృతజ్ఞతతో నేను నా వ్యక్తిగత ఛాంబర్లో ఫోటో పెట్టుకున్నాను. వాళ్ళు ఒకవేళ చెప్పిండింటే మేము మా నాయకులతో చర్చించి నిర్ణయం ఏమనేది తెలియజేస్తూ ఉంటేమి. అలా కాకుండా వాళ్ళు ఛాంబర్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి దురుసుగా ప్రవర్తిస్తూ, నేను గౌరవంగా ఉన్నటువంటి చైర్పర్సన్గా ఉన్నటువంటి నాకు అవమానం కలిగేలాగా వాళ్ళు ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. వాస్తవానికి ప్రభుత్వ కార్యాలయాల్లో తప్ప వ్యక్తిగత కార్యాలయాల్లో సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు ఉండాలన్న నిబంధన లేదు. ప్రభుత్వం కేటాయించిన వ్యక్తిగత ఛాంబర్లలో ఎవరి అభీష్టం మేరకు వారు నడుచుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలను పెట్టారు అనంతపురం జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వాసిం. పైగా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల వారి వారి వ్యక్తిగత ఛాంబర్లలో ఎవరి ఫోటోలు ఉంచుకోవాలన్నది వారిష్టం. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యేల బెదిరింపు ధోరణి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.